ధరణి పోర్టల్‌తో పాటు రైతు వేదిక నిర్మాణాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో తిరుగుతూ పర్యవేక్షిస్తున్నారు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ ఆజిం. ప్రస్తుతం మనతో పాటు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ రోజు నుండి ధరణి పోర్టల్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది కదా. అసలు ధరణి పోర్టల్ ప్రధాన ఉద్దేశ్యం ఏంటిది? ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడనుంది? As you see that Dharni portal is a state flagship program, and after studying probably around 3.5 years, so state government, the whole senior officers, machinery down the level, and feedback from the district and mandal and village level, they feel that that the kind of registrations gani, the kind of successions gani, gift deeds gani, సో దీనికి కావాల్సిన కరెక్ట్ మెకానిజం అనేది ఒకటి ఇవాళ ఒక కొత్త చాప్టర్లో మనం ఎంటర్ అయ్యాం. బికాస్ ధరణి పోర్టల్ అనేది సటన్లీ ఇస్ ఎ న్యూ ఇన్ చాప్టర్ ఆర్ రెవల్యూషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ రెవెన్యూ హిస్టరీ. ఇట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ బిఫోర్, అన్సీన్, అన్హర్డ్, దిస్ థింగ్. సో దీనికంతా దిస్ ఆనరబుల్ సీఎం సార్ ఆయన థాట్ ప్రాసెస్ కానీ, ఆయన కృషి కానీ, ఆయన కన్నకల కానీ వాళ్ళ సహకారం అవుతుంది. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ గ్రౌండ్ లెవెల్, అండ్ ఎవరీ ప్రమేయం లేకుండా, మిడిల్ మెన్ కానీ, మధ్యవర్తులు ఇంటర్వెన్షన్స్ లేకుండా, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ దిస్ మార్కెట్ వాల్యూ అనేది ఆటోమేటికలీ పాపులేట్ అవుతుంది సిస్టంలో. సో సాఫ్ట్వేర్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా, చాలా పకడ్బందీగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్తో చేశారు. సో థర్డ్లీ దట్ ద స్లాట్ బుకింగ్ అనేది సిటిజన్స్ ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. వీ హ్యావ్ opened all this మీ సేవా centers, probably around 50 మీ సేవా centers, and all those 11 mandal offices, revenue offices. So we have also test checked this Dharani portal for the last 10 days. We have been on the job. So all tehsildars వాళ్ళందరినీ మంచి ట్రైనింగ్ ఇచ్చాము. సో ఒకటికి రెండు సార్లు హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్లో లాజిస్టిక్స్ కానీ, డిఫికల్టీస్ కానీ, యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ ఎలాగా దాంట్లో పని చేస్తుంది అనేది ఒకటికి రెండు సార్లు రివ్యూ చేసుకొని, ప్రతిసారి ప్రాబ్లం వచ్చినప్పుడు స్టేట్ డిపార్ట్మెంట్లో ఉన్న టెక్నికల్ డిపార్ట్మెంట్ కానీ, ధరణి ఆపరేటర్స్ కానీ వీళ్ళంతా కలిసి రాత్రింబగలు పనిచేసి, ఐ థింక్ వీ హ్యావ్ లాంచ్డ్ లాస్ట్ month, I think day before yesterday, honorable CM sir has launched that program. So ikkada kuda manam Sunday we have launched all those citizen book slotting, books registration gani, slot booking gani, avanni Sunday we have already started. So Sunday kuda oka round anni mandal offices lo gani, మీ సేవా centers lo gani మనం అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడానికి వైడ్ పబ్లిసిటీ ఇచ్చాము. దెన్ as part of that I went to Mogulapalli, then I went to the Chityala Mandal, and I myself had a hands-on use of Dharani portal. నేను అక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది మీ సేవా సెంటర్లో, 2 సెంటర్స్లో. తర్వాత ఒక తూరి అందరూ మండల్ రెవెన్యూ ఆఫీసర్స్తో సెట్ కాన్ఫరెన్స్ కూడా తీసుకున్నాను. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఐ మీన్ రైతుకి ఇప్పుడు చాలా సుఖంగా, చాలా కంఫర్ట్గా ఎట్ ద పుష్ ఆఫ్ ద బటన్ హీ కెన్ రియలీ డూ ద సక్సెషన్, రిజిస్ట్రేషన్, తర్వాత ఈ పాస్బుక్ జనరేట్ చేసుకునే సౌకర్యం ఇవాళ దొరకటం అనేది ఇట్స్ నథింగ్ బట్ వీఆర్ ఆల్ ఫార్చునేట్. వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ సీఎం సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, ఫర్ గివింగ్ దిస్ బ్లెస్సింగ్ అండ్ గిఫ్ట్ టు ద ఫార్మర్స్. సార్, ఇంకో విషయము, ఇప్పుడు వన్స్ స్లాట్ బుక్ చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది? అండ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినాక పాస్బుక్ సంబంధిత వ్యక్తికి చేరడానికి ఎన్ని రోజులు పడుతుంది? See, once slot is booked and registration details అన్నీ ఆటోమేటిక్గా డ్రాప్ డౌన్ డోస్లో పాపులేట్ అవుతున్నాయి కాబట్టి ఇట్స్ ఓన్లీ టేకింగ్ అరౌండ్, ఐ చెక్డ్ మై సెల్ఫ్ ఎట్ Chityala and Mogulapalli, both the centers, both the మీ సేవా centers, I checked myself. So it is not taking more than 10 to 12 minutes, and then all those reverse endorsement, then all those level of steps to be generated by tehsildar, then going into the sub registrar window, akkadi nunchi malli EPP generate cheyadam anedi chala fast ga avutundi. I think it doesn't take more than 10 minutes to generate. సార్, ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో ధరణి పోర్టల్ ప్రారంభంతో అక్కడ పని ఒత్తిడి పెరుగుతుంది కదా, దీనికి సంబంధించి ఉద్యోగులను ఏ విధంగా సర్దుబాటు చేశారు సార్? ఐ డోంట్ థింక్ దట్ పని ఒత్తిడి అనేది మండల్ రెవెన్యూ ఆఫీసర్స్కి పెడుతుందని నేను అనుకోను. బికాస్ మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ దే ఆర్ హ్యాబిచుయేటెడ్ డూయింగ్ multi faceted tasks.
So they're all professionals and seasoned officers. I don't think any pressure will be there on their this. It could be another extra item of work to be done by the mandal revenue officers, and they are doing it. I don't see any work burden. సార్ ఇంకొకటి, ఈ ధరణి పోర్టల్ కొత్తది కాబట్టి ఈ సైట్ని విజిట్ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో సర్వర్ వేగం తగ్గుతుందని అంటున్నారు. దీనికి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? See, the server issue is not related to district problem. It's a state problem, because all 32 districts, 32 districts are operating at one go. కాబట్టి కొద్దిగా దాంట్లో it's like internet or server is like in a water. So when more users are using, then they will have a restricted kind of supply of flow of internet కానీ సర్వర్ కొద్దిగా రెస్పాండ్ చేయడం, బ్రౌజింగ్ చేయడం అనేది ఇనిషియల్ హికప్స్ ఉంటాయి. బట్ ఇఫ్ యూ సీ దట్ పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ కానీ మనం ఇమిగ్రేషన్ వీసా అప్లై చేస్తే ఎవ్రీబడి ఈజ్ అప్లయింగ్ ద వీసా, ఎవ్రీబడి ఈజ్ అప్లయింగ్ ద పాస్పోర్ట్. అందరికీ చాలా సౌకర్యంగా బ్రౌజింగ్ అవుతుంది, అందరూ చాలా ఈజీగా దాంట్లో జనరేట్ చేయగలుగుతారు. ఇది కూడా కొద్దిగా అండ్ ఇనిషియల్ హికప్స్ ఉంటాయి ఏ ప్రాసెస్ కైనా, బట్ ఆఫ్టర్ 7 days అండ్ ఆల్ ఐ థింక్ ఇట్ విల్ బి సార్టెడ్ అవుట్. ఐ డోంట్ థింక్ ఎనీ ప్రాబ్లం దాంట్లో. అంటే సర్వర్ అనేది సెట్ అవుతుంది, బట్ ఇనిషియలీ లాజిస్టిక్ టెక్నికల్ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేస్తున్నారు. సార్, ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో జరిగేది కదా, ఇప్పుడు సబ్ రిజిస్టార్ల రోల్ ఎలా ఉండనుంది సార్? And you know that this is now integrated with MRO, Tehsildar. So he has become a giant sub-registrar. So ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, మళ్ళీ అక్కడ క్యూలో నిలబడాలి, సబ్ రిజిస్ట్రార్ దగ్గర మళ్ళీ అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఇట్ ఇస్ బీన్ కండెన్స్ టు జస్ట్ వన్ విండో. ఇట్స్ గివెన్ one kind of one stop kind of facility where this will also become a giant sub-registrar kabatti it's much more useful to the farmers or anybody to register or to get succession or give deed anything to get transactions of the land. సార్, మన జిల్లాలో రైతు వేదిక నిర్మాణాల ప్రక్రియ పూర్తి ఎంతవరకు వచ్చింది? అవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడనున్నాయి రైతు వేదికలు? See, first of all, రైతు వేదిక అనే ఒక గొప్ప ఐడియా, ఎక్సలెంట్ ఐడియా జర్మినేటెడ్ ఫ్రమ్ నన్ అదర్ దాన్ ఆనరబుల్ CM sir. So then he's like he's a good visionary, or CM sir, what he thought is every farmer should have some sort of platform, some place to sit and talk. సో రైతులకు ఇవాళ మాట్లాడుకోవడానికి ఒక చోటు కానీ ఒక బిల్డింగ్ కానీ, అందరికీ బిల్డింగ్స్ ఉన్నాయి. అంబేద్కర్ భవన్ ఉంది, లేకపోతే ఎట్సెట్రా ఆల్ ప్రగతి భవన్ కానీ విలేజెస్లో వాళ్ళకు కావాల్సిన గ్రామ చావడి కానీ అందరికీ ఉన్నాయి. బట్ రైతులకు వస్తే ఇక్కడ వాళ్ళకి చోటు లేదు మాట్లాడుకోనని. దట్స్ హౌ ఇట్ ఈస్ జనరేటెడ్. అండ్ ఆనరబుల్ CM సార్ కన్న కళ ప్రకారం ఇవాళ రైతులకు ఒక మీటింగ్ హాల్, మంచి ఫెసిలిటీతో వాష్రూమ్, ఎవ్రీథింగ్. సో రైతులు తమ సమస్యల్ని డిస్కస్ చేయడానికి ఇది గొప్ప అవకాశం, గొప్ప వేదిక. అందుకే దీన్ని చాలా కరెక్ట్గా అప్రాప్రియేట్గా రైతు వేదిక అని పెట్టారు. సో మన జిల్లాలో మొత్తం 45 క్లస్టర్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ క్లస్టర్స్, EO క్లస్టర్స్. సో ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్క రైతు వేదిక మనం తీసుకున్నాం. సో 45 రైతు వేదిక క్లస్టర్స్లో భూపాల్పల్లి డివిజన్లో మనకు 13 RV క్లస్టర్స్, అలాగే రేగొండలో 16 RV క్లస్టర్స్, అండ్ మహాదేవ్పూర్ సెక్టర్లో అనదర్ 16 RV క్లస్టర్స్. సో యాక్చువల్లీ ఈ పని కూడా స్టార్ట్ అయ్యి ఐ థింక్ చాలా స్పీడ్గా ఇప్పుడు త్వరితగతిన అన్ని రైతు వేదికలు మనం కంప్లీట్ చేసేసుకొని 15th నవంబర్లోగా ఇవి ఇనాగ్రేషన్కు తయారవుతున్నాయి. అంటే డిఫరెంట్ స్టేజెస్లో, డిఫరెంట్ డేట్స్లో డిఫరెంట్ రైతు వేదికలు తయారవుతున్నాయి. అంటే కొన్ని రైతు వేదికలు 8th నవంబరు, కొన్ని 10th నవంబర్, కొన్ని 12th నవంబర్, కొన్ని 14th నవంబర్. లాస్ట్ రైతు వేదిక 15th నవంబర్ వరకు కంప్లీట్ అయ్యి అవి ఇనాగ్రేషన్కు ముస్తాబై తయారవుతున్నాయి. సో వన్స్ ఇట్ ఈస్ డన్, రైతు వేదిక అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ చర్చ చేయడానికి కానీ, లేకపోతే ఇష్యూస్ని డిస్కస్ చేయడానికి కానీ, లేకపోతే రైతుల సమస్యల్ని డెలిబరేట్ చేయడానికి కానీ చాలా మంచి అవకాశం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సార్, ఈ రైతు వేదిక నిర్మాణాలు అనేటివి ఎవరి ఆధ్వర్యంలో నడవనున్నాయి సార్? So once Raitu Vedika is completed, actually we have involved Mandal Samakhya Raitu committee members, Tarvata, then divisional district Raitu Samakhya committee members.
So all these committee members have been enlisted. So then all these officials and the non-officials, they become a part of this group. సో ఇదంతా ఏఈఓ క్లస్టర్ లో సమాఖ్య మెంబర్సే దీన్ని రన్ చేస్తారు. సో ఇట్ విల్ బీ ఎ కైండ్ ఆఫ్ జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫ్రమ్ ఆఫీషియల్స్ అండ్ రైతు సమాఖ్య మెంబర్స్. సార్ జిల్లాలో ఈ డంపింగ్ యార్డ్లు కానీ శ్మశాన వాటికలు కానీ సెగ్రిగేషన్ షెడ్లు కానీ పల్లె ప్రకృతి వనాలు కానీ ఇవన్నీ ఎంతవరకు పూర్తయ్యాయి సార్? ఈ లాస్ట్ ఐ థింక్ 22 days ద హోల్ మెషినరీ డిస్ట్రిక్ట్ మెషినరీ చాలా హార్డ్ వర్క్ చేశారు. దెన్ అవుట్ ఆఫ్ నౌ వీ హ్యావ్ 353 పల్లె ప్రకృతి వనాలు. దాంట్లో ఆల్మోస్ట్ 92% వీ హ్యావ్ కంప్లీటెడ్. 322 దాకా కంప్లీట్ చేసుకున్నాం. ల్యాండ్ ఐడెంటిఫై చేసేసి మార్కింగ్ ఇచ్చేసి దెన్ ఎఫ్టీఓస్ జనరేట్ చేసుకున్నాం. దెన్ అనదర్ 60-63% ఎఫ్టీఓస్ నియర్ కంప్లీషన్ ఉన్నాయి. సో అప్ టు 13th November they're going to complete entire prakriti vanalu. So FTO 100% grounding completion చేసేసుకొని like gate, then leveling, then compound wall, already 3 layers of plantation, outer layer, middle layer, inner layer plantation చేసుకున్నారు. తర్వాత మధ్యలో సిమెంట్ కుర్చీలు, తర్వాత కొన్ని పెయింటింగ్స్, కొన్ని ఎనిమల్ పెయింటింగ్స్, ఆల్ దోస్ థింగ్స్ దే హావ్ అరేంజ్డ్. దెన్ ల్యాండ్స్కేప్ చేసుకున్నారు కొన్ని దగ్గర. సో డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ప్రకృతి వనాలు. ఇవన్నీ అరౌండ్ 20 నవంబర్ నుంచి 28 నవంబర్ లాస్ట్ ప్రకృతి వనాలు 28 నవంబర్ దాకా కంప్లీట్ అయ్యి. సో 100% ప్రతి విలేజ్కి ఒక ప్రకృతి వనం మనం. దీంతోపాటు మనకు ఫారెస్ట్ ల్యాండ్ నుంచి కూడా మనం వెసులుబాటు తీసుకున్నాం. సో వీ హ్యావ్ రిటర్న్ టు గవర్నమెంట్. సో ఫారెస్ట్ ల్యాండ్స్లో కూడా మనం ప్రకృతి వనాలు మనం అక్కడ కూడా చేస్తున్నాం. బికాస్ స్లైట్లీ 62-63 సైట్స్లో మనకు ఫారెస్ట్ ల్యాండ్ ఇంతకుముందు మనకు ఇవ్వలేదు అది. దెన్ we all had a deliberation with the forest department, and PCCF Shobha ma'am is very generous to give us forest land and all. తర్వాత ఫారెస్ట్ ల్యాండ్లో మనం రైతు ప్రకృతి వనాలు చేసుకున్నాం. దెన్ ఆల్ దోస్ మండల్ స్కిల్ సెంటర్స్ అనేవి కొన్ని దాన్ని కూడా మనం ఒక 62 ఐడెంటిఫై చేసేసి ఫారెస్ట్ ల్యాండ్లో వన సంరక్షణ సమితి విఎస్ఎస్ వాళ్ళతో చేస్తున్నాం. తీరా వస్తే డంపింగ్ యార్డ్స్, తర్వాత సెగ్రిగేషన్ షెడ్ కూడా ఇప్పుడే రివ్యూ తీసుకున్నాను. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ 6th November దాకా 100% వాళ్ళు ఎఫ్టీఓ గ్రౌండింగ్ చేసేసుకొని బై 13th November దే ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఆల్ దీస్ 100% సెగ్రిగేషన్ షెడ్స్ అండ్ డంపింగ్ యార్డ్స్. సార్ ఇది నియంత్రిత సాగులో భాగంగా మన జిల్లాలో ఎన్నెన్ని ఎకరాల్లో ఏ పంటలు సాగు చేస్తున్నారు సార్? ఎస్, డైవర్సిఫైడ్ రెగ్యులేటెడ్ క్రాపింగ్ మెథడ్ అనేది రీసెంట్గా ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ నియంత్రిత వ్యవసాయ సాగు విధానం అనేది దిస్ వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. సో దీంట్లో బేసికలీ వాట్ వీ డిడ్ ఈస్ ప్యాడీ అనేది మనం దాన్ని కొద్దిగా తగ్గించేసి దెన్ వీ వెంట్ ఫర్ దట్ డైవర్సిఫైడ్ క్రాప్ మెథడ్ లైక్ కాటన్, చిల్లీ అవన్నీ ప్రపోర్షనేట్గా వీ హ్యావ్ డిసైడెడ్. అండ్ వీ ఆల్సో గివెన్ ఎ స్కెడ్యూల్ టు ద ఫార్మర్స్ చేసేసి now we are going for a 40-60% ratio of this thing, diversified this thing. And apart from that we are also having kind of demo plan, demo plots and orientation camps and sensitization camps to motivate the people to go for not only paddy but diversified crop method like some cereals like maize, jowar, ragi, all these things. And recently that aspirational district కింద మనం 1.24 crore శాంక్షన్ మనం తీసుకున్నాం నీతి ఆయోగ్ నుంచి. మిల్లెట్ గ్రోన్ ప్రమోషన్ ఫర్ అంగన్వాడీ ఫర్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ కోసం తీసుకున్నాం. దానికి కూడా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ కైండ్ ఆఫ్ క్లస్టర్ ఆఫ్ ఏరియాస్ వేర్ మిల్లెట్స్ ఆర్ గ్రోన్. సో ఇవన్నీ దాంట్లో భాగంగానే మనం తీసుకుంటున్నాం. యాజ్ ద కన్వర్జెన్స్ మోడ్ ఇట్స్ గోయింగ్ టు కమ్ అప్. సార్ కన్నడ గ్రూప్ ఆఫ్ సిటిజన్ చేత మీకు బెస్ట్ స్టార్ ఐఏఎస్ అవార్డు వచ్చింది కదా, దీనిపై మీ స్పందన ఏంటి? Actually, I got 2 awards this last month within a week span. One is this International Land Club. I got a Best Officer Award for giving the best citizen services and then responding to issues. అంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉంటే అక్కడ స్పందించి వెళ్ళటం. దెన్ బుల్లెట్ కార్ట్లో వెళ్ళి ఈవెన్ రిస్క్ చేసుకుని లైఫ్ కూడా రిస్క్ చేసుకొని ఆ నీళ్ళలో వెళ్ళటం, అది కొద్దిగా రిస్కే అది వెళ్ళటం. బట్
తప్పని పరిస్థితుల్లో అక్కడ వెళ్ళాల్సి వచ్చింది. బికాస్ ఐ నీడ్ టు సీ దోస్ విలేజెస్ ఎక్కడైతే ముప్పు ప్రాంతాల్లో వాళ్ళు ఎలా ఉన్నారనేది తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా దెన్ విడో పెన్షనర్స్ వాళ్ళ ఇష్యూస్ అక్కడక్కడికే సాల్వ్ చేయటం, వాళ్ళతో కూర్చొని యూనో సింపథెటికల్లీ ఎంపథెటికల్లీ వాళ్ళ ఇష్యూస్ సాల్వ్ చేయడం కూడా వాళ్ళని చాలా పేషెంట్లీ వినడం, గివింగ్ ఏ పేషెంట్ ఇయర్, అవన్నీ క్రైటీరియా తీసుకొని ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ అవార్డ్ నాకు ఇవ్వటం జరిగింది. అది వచ్చిన వీక్ తర్వాత దెన్ దసరా ఫెస్టివల్లో కన్నడ గ్రూప్ ఆఫ్ సిటిజన్స్ అనేది ఒక ఆర్గనైజేషన్, దే హ్యావ్ ఎన్లిస్టెడ్ I think 29 or 31 IAS and IPS mix of officers. So fortunately I am one of them. So they have recognized as a token of my services. They also said the same thing that bullock cart lo risk తీసుకొని వరదలో వెళ్ళటం అనేది ఈస్ అ గ్రేట్ ఆఫీసర్. సో బెస్ట్ స్టార్ ఐఏఎస్ ఆఫీసర్ అనేది చాలా రేర్గా ఇస్తారట. ఐ డు నాట్ నో, బట్ ఆఫ్టర్ గెటింగ్ దట్ అవార్డ్ ఐ కేమ్ టు నో దట్ ఎనీవే ఐ మీన్ ఐ ఓన్లీ బిలీవ్, నాదొకటి నమ్మకం, పని చేస్తూ వెళ్ళాలి. తర్వాత మీకు ప్రఖ్యాతి కానీ ఫేమ్ కానీ స్టార్డమ్ కానీ అది మీ వెంబడే రోల్ అవ్వకుంటూ వస్తుంది. బట్ ఐ డోంట్ రియలీ వర్క్ ఫర్ ఎనీ అవార్డ్స్, బట్ అవార్డ్స్ వస్తే సంతోషం, ఇట్ గివ్స్ ఏ లాట్ ఆఫ్ మోటివేషన్, మంచి హ్యాపీ ఫీలింగ్, ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ ద లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో కన్నడ గ్రూప్ ఆఫ్ సిటిజన్స్ ఫర్ putting me on a best all India best star IAS officer award recognition ఇవ్వడం. So I'm really thankful to them, and I'm thankful to everybody for giving this opportunity. Thank you. ధరణి పోర్టల్తో పాటు రైతు వేదిక నిర్మాణాలు, సెగ్రిగేషన్ షెడ్లు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు సేవలు అందిస్తామంటున్నారు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ ఆసిం. కలెక్టరేట్ నుండి సందీప్, ఆర్బీ న్యూస్.